Hello students, welcome to our YouTube channel Nilagiri Degree and PG College. Today's subject discuss cost accounting. Cost accounting. Cost account syllabus చూడండి. First unit introduction. Introduction of cost accounting. First cost accounting. What is cost accounting? Cost accounting definition, features, objectives, functions, scope, advantages and disadvantages. Disadvantages అనగా limitations. Essential of a good cost accounting system. Difference between cost accounting and financial accounting. Cost concepts, cost classification. ఓకే, ఇందులో వచ్చేసి మనకు కాస్ట్ అనగా వ్యయం అనగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయినటువంటి ఖర్చుని ఏమంటాం మనం ఇక్కడ వ్యయంగా చెప్పవచ్చు. ఓకే, ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నామంటే ఎంతో కొంత దానిపైన ఖర్చు చేయాలి. ఆ ఖర్చుని ఏమంటాం ఇక్కడ వ్యయంగా చెప్పవచ్చును. ఓకే, ఈ ఫస్ట్ యూనిట్లో ఆ వ్యయానికి సంబంధించినటువంటి ఫీచర్స్, లక్షణాలు, ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు, ఫంక్షన్స్, విధులు, స్కోప్, పరిధి, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అనగా లాభాలు, అదేవిధంగా పరిమితులు. ఓకే, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అనగా కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆవశ్యకత ఏమిటో ఇందులో ఉంటుంది. అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఇందులో మనకు యూనిట్ మొత్తం థియరీకి సంబంధించినటువంటి యూనిట్. ఈ థియరీలో మనకు 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, లాంగ్ క్వశ్చన్స్. అదేంటి అంటే వాట్ ఈజ్ కాస్ట్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనగా లిమిటేషన్స్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్కోప్ కూడా ఇంపార్టెంట్గా చెప్పవచ్చును. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించింది ఈ థియరీలో 2 క్వశ్చన్స్ మనకు థియరీగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ మెటీరియల్ అనగా ముడి పదార్థాలు. ఓకే, ఇక్కడ ఏ వస్తువు అయినా మనం తయారు చేయాలంటే ముడి పదార్థాలు ఎంతో అవసరము. ముడి పదార్థాలు లేనిదే మనం ఏ వస్తువును ప్రొడక్ట్ చేయలేం. కాబట్టి ఈ సెకండ్ యూనిట్లో మెటీరియల్ గురించి, ముడి పదార్థాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అందులో వచ్చేసి మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ మెటీరియల్ పైన ఎంత కాస్ట్ వెచ్చించినాము, ఆ కాస్ట్ ఏమిటి అనేది ఇందులో ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్ అనగా వ్యయ నియంత్రణ సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు ఏంటి అంటే స్టాక్ లెవెల్స్, ఈఓక్యూ, ఏబిసి ఎనాలిసిస్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి ఏంటి అంటే ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్, స్టాక్ లెవెల్స్, ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఏబిసి ఎనాలిసిస్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా వచ్చేసి మనకు ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్ టు ప్రొడక్షన్. ఇక్కడ మనకు మెటీరియల్ను జారీ చేయడం, ఎక్కడికి జారీ చేయడం, ఉత్పత్తికి జారీ చేయడం విషయంలో ఇక్కడ వచ్చేసి మనకు 2 మెథడ్స్ ఉంటాయి, ప్రైజింగ్ మెథడ్స్. ఆ ప్రైజింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఫీఫో మెథడ్, లీఫో మెథడ్ అని. ఈ ఫీఫో అనగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడు, అదేవిధంగా లీఫో అనగా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, మొదటగా వచ్చినటువంటి మెటీరియల్ను మొదటగానే జారీ చేయడము ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి చివరగా వచ్చినటువంటి మెటీరియల్ను మొదటగా జారీ చేయడం. 2 మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్. ఇవి 12 మార్క్స్కు, అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 16 మార్క్స్ ప్రాబ్లమ్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఇందులో మనము తర్వాత చూద్దాం. ఓకే, ఇది మెటీరియల్కి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. లేబర్ అనగా శ్రమ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మెటీరియల్, అదేవిధంగా లేబర్. ఇక్కడ మనం ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నామంటే ఎక్కువ శాతము దేనికి వెచ్చిస్తాము, లేబర్కే వెచ్చిస్తాము. 40% కాస్ట్ లేబర్కే ఉంటుంది. ఓకే, ఒక వస్తువు ఉత్పత్తిలో లేబరు అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ లేబర్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ డైరెక్ట్ లేబర్ అని ఇండైరెక్ట్ లేబర్ అని లేబర్ కాస్ట్ అని 2 రకాల కాస్ట్లు ఉంటాయి. డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్ ఎవరెవరో మనము సిలబస్లో కాదు కానీ యూనిట్లో మనం డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి చూద్దాం. ఓకే, వాటికి సంబంధించినటువంటి పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ పేమెంట్ వేజెస్ మెథడ్స్ ఉంటాయి. చూడండి మనకి ఇక్కడ హోల్సేల్ మెథడ్ అని, రోబాన్ మెథడ్ అని, టైలర్ పీస్ రేట్ అని, అదేవిధంగా మెరిక్ మల్టిపుల్ పీస్ రేట్ మెథడ్స్. ఓకే, ఇవి 4 రకాల మెథడ్స్ మనం చూస్తాం. ఇందులో లేబర్స్లో హోల్సేల్, రోమాన్, టైలర్ పీస్ రేట్, అదేవిధంగా మెరిక్ మల్టిపుల్ పీస్ రేట్ మెథడ్స్. ఓకే, ఈ 4 రకాల మెథడ్స్ మనము లేబర్ కాస్ట్ను క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్స్ అనగా ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఏమంటాం మనం ఇక్కడ ఓవర్ హెడ్స్గా చెప్పవచ్చును. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనగా చూడండి మనకి ఇక్కడ ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఏం అవసరం ఉంటుంది, పవర్ అవసరం ఉంటుంది. అనగా లైటింగ్ని కానీ, అదేవిధంగా మనం ఏదన్నా ల్యాండ్ని కానీ, అదేవిధంగా బిల్డింగ్ కానీ రెంట్కి తీసుకుంటే దాన్ని చెల్లించేటప్పుడు అద్దె. ఓకే, ఇవి మనకు ఈ ఖర్చులను ఏమంటాం మనము ఓవర్ హెడ్స్గా చెప్పవచ్చును. ఓకే, ఈ ఓవర్ హెడ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనము ఓవర్ హెడ్స్లలో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్. అదేవిధంగా జాబ్ కాస్టింగ్. యూనిట్ కాస్ట్లో ఏం చేస్తామంటే కాస్ట్ షీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాస్ట్ షీట్ ఏ విధంగా ఏర్పాటు చేస్తామంటే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నాం కదా, ఆ వస్తువు పైన వెచ్చించినటువంటి మొత్తం ఖర్చును క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేట్ చేయగా మనకు మొత్తం ఖర్చు ఒక వస్తువు పైన ఎంత వెచ్చిస్తున్నాము, వ్యయమును ఎంత వెచ్చిస్తున్నాము, ఆ వ్యయాన్ని దేని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, కాస్ట్ షీట్ ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నామంటే దానిపైన ఎంత ఖర్చును వెచ్చించినాము, ఆ వెచ్చించడం ఏ విధంగా తెలియాలంటే మెటీరియల్స్ ఎంత, లేబర్స్ ఎంత, ఓవర్ హెడ్స్ ఎంత అని మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే మనము కాస్ట్ షీట్ని ఏర్పాటు చేయాలి. ఆ కాస్ట్ షీట్ ద్వారా మనం ఏం చేస్తాం, మనము ఒక్కొక్క యూనిట్ అనగా ఒక్కొక్క వస్తువుకు ఎంత వ్యయంను వెచ్చించినామో, ఎంత కాస్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే మనకు యూనిట్ కాస్టింగ్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ జాబ్ కాస్టింగ్ వచ్చేసి మనకు ఈ జాబ్ కాస్టింగ్ అనేది మనకు ఇండస్ట్రియల్ అంటే స్మాల్ ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రింటింగ్ ప్రెస్లలో, ముద్రణ స్టేషనరీ వాటిలలో ఉపయోగిస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, ఈ ఫోర్త్ యూనిట్లో మనకు యూనిట్ కాస్ట్ అని, అదేవిధంగా జాబ్ కాస్టింగ్ అని 2కు సంబంధించినటువంటి కాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇందులో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ ప్రాసెసింగ్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ అనగా ఇక్కడ మనకు చూడండి, కాంట్రాక్ట్ మనం రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్ కానీ కాంట్రాక్ట్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వాటికి సంబంధించినటువంటి కాస్ట్ అంతే. ఇక్కడ మన కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, అదేవిధంగా దానికి ఎంత వెచ్చించినాము, అదేవిధంగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత, వాటికి సంబంధించినటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఉంటాయి. కాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. కాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా ప్రాఫిట్ ఎంత వచ్చిందో, లాస్ ఎంత వచ్చిందో కాంట్రాక్ట్ కాస్టింగ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కాస్ట్ అకౌంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాసెస్ కాస్టింగ్ అంటే ప్రక్రియల ద్వారా మనము ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు, ఉదాహరణకు మనకు నూనె, ఆయిల్ తయారవుతుంది. ఆయిల్ ఏ విధంగా తయారవుతుంది, ప్రక్రియల ద్వారానే తయారవుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు షుగర్, చక్కెర ఏ విధంగా తయారవుతుంది, ప్రక్రియల ద్వారానే తయారవుతుంది. పెట్రోలియం కూడా మనకి ఇక్కడ ప్రక్రియల ద్వారానే తయారవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనము ప్రాసెస్ కాస్టింగ్. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ప్రక్రియలు అంటే ప్రాసెస్ ద్వారా మనము ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ ప్రాసెస్ కాస్టింగ్ అకౌంట్లో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్స్ చూడడం జరుగుతుంది. అదేవిధంగా అందులో వచ్చేసి మనకు ప్రాసెస్ కాస్టింగ్లో ఒక వస్తువును ఉత్పత్తి చేసే ప్రక్రియలో నార్మల్ అండ్ అబ్నార్మల్ లాసెస్ ఉంటాయి. అదేవిధంగా అబ్నార్మల్ గెయిన్స్ కూడా ఉంటాయి. నార్మల్ గెయిన్స్ అదేవిధంగా అబ్నార్మల్ గెయిన్స్ కూడా ఉంటాయి. ఆ నార్మల్ గెయిన్స్ని అదేవిధంగా అబ్నార్మల్ గెయిన్స్ ఏ విధంగా వస్తాయో అందులో కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ గురించి మనం 5th యూనిట్లో నేర్చుకోవడం జరుగుతుంది.
ఓకే, ఇది మనకు కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించినది. ఫస్ట్ యూనిట్ ఏమో ఇంట్రడక్షన్, కాస్ట్ ఇంట్రడక్షన్. అదేవిధంగా సెకండ్ యూనిట్ మెటీరియల్, థర్డ్ యూనిట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్స్, ఫోర్త్ యూనిట్ యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్, అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్. ఓకే స్టూడెంట్స్, టుమారో క్లాస్లో మనము ఫస్ట్ యూనిట్ చెప్పుకోవాలనో ఆ యూనిట్ గురించి వెయిట్ చేద్దాం. ఓకే.